మన ఊరి ఆలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ ఆలయం విశిష్టత ఇది. యోగాంజనేయ స్వామి వారి సన్నిధిలో ఈ ఆంజనేయుని విగ్రహానికి కూడా ఒక చరిత్ర ఉంది. అదేంటో తెలుసుకుందాం. శ్రీరాముని పద సేవలలో మా భక్తిని మరచుట తగదు. నీకంకితమైన మనసు మా పలుకులు హనుమా వినదు. శ్రీరాముని పద సేవలలో మా భక్తిని మరచుట తగదు. నీకంకితమైన మనసు మా పలుకులు హనుమా వినదు. శ్రీ యోగాంజనేయ స్వామి సన్నిధిలో స్వామివారి విగ్రహంకు ప్రత్యేకత ఉంది. ధ్యాన ముద్రలో ఉన్న ఆంజనేయ స్వామి మూలమూర్తిని దూరం నుంచి చూస్తే కళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లుగా ఉంటాడు. కొంచెం కొంచెం దగ్గరకు వెళ్లే కొద్దీ స్వామివారు కన్నులు తెరిచి మనల్నే చూస్తున్నట్లుగా కనిపిస్తారు. ఇది శిల్పి అద్భుత కళా నైపుణ్యం. అసలు ఈ విగ్రహాన్ని ఎలా రూపొందించారో తెలిస్తే ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. షిరిడిలో సాయినాథుని విగ్రహాన్ని తీర్చిదిద్దిన పెదపాండే మనవుడు చినపాండే ఈ విగ్రహాన్ని రూపొందించారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో 600 అడుగుల లోతులో 60 టన్నుల బరువు ఉన్న పాలరాతిని క్రేన్ల సహాయంతో 400 అడుగుల పైకి లాగి ఆ పాలరాతిని 40 టన్నుల బరువుకు తగ్గించి ఎంతో కష్టపడి యోగాంజనేయుని విగ్రహాన్ని శిల్పులు రూపొందించారు. 12.5 అడుగుల ఎత్తులో 8 అడుగుల వెడల్పుతో 6 అడుగుల లోతులో ఆంజనేయ స్వామి యోగమూర్తి కొలువయ్యారు. దేశంలోనే ఇంతటి అరుదైన విగ్రహం మరెక్కడా ఉండదని ఇక్కడి అర్చకులు చెబుతున్నారు. ఈ అపురూప విగ్రహ నిర్మాణానికి దాదాపు 47 లక్షల రూపాయలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి విగ్రహాన్ని దర్శించి తరించేందుకు రాష్ట్ర స్థాయిలో విశేషంగా భక్తులు తరలివస్తుండడం విశేషం. నమో పాపనాశం నమో. కలికి కోదండరామరెడ్డి గారు, శ్రీలత గారుల పేర్లు శాశ్వతంగా నిలబడిపోతుంది. వాళ్ళు చాలా చక్కగా డెవలప్ చేశారు ఈ గుడిని. ఇక్కడ సాయిబాబా మందిరంలో కూడా అన్నదానం అనేది చాలా బాగా జరుగుతుంది. ఇంచుమించు ప్రతి బేస్తవారం 400-500 మంది భక్తులకు తక్కువ లేకుండా వస్తుంటారు. మనకి చాలా అంతేకాదు మహిమ గలటువంటి దేవుడు. మాకు సొంత ఊరు ఇందుకూరుపేట, మాకు బాగా తెలుసు. ఇక్కడ పూజారులు కానీ వీళ్ళందరూ మాకు బాగా పరిచయము. మాకు ఈ దేవస్థానం అని ఒక రకంగా ఇప్పుడు ఈ మధ్య ఇందుకూరుపేట ఆధ్యాత్మికంగా బాగా డెవలప్ అవుతున్నది. అది నిజంగా గర్వించదగ్గ విషయం. ఒకప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్, కేరళ అనేవాళ్ళు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా కూడా బాగా పేరు తెచ్చుకుంటున్నది. ప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి. నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి. నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం. యోగాంజనేయ స్వామి విగ్రహ విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ ఆలయం అద్భుత శిల్పకళకు చిరునామాగా మారుతోంది. ఆలయం చుట్టూ 58కి పైగా వివిధ దేవతామూర్తుల రూపాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం. నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి. శిల్పకారుల అద్భుత సృష్టికి చిరునామాగా యోగాంజనేయ స్వామి దేవస్థానం మారింది.
ఆలయ ముఖద్వారం వద్ద నల్లని గ్రానైట్ తో తయారు చేసిన ఏనుగు విగ్రహాలు ఏకశిలా రూపంలో మనకి కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణమంతా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన పుణ్యక్షేత్రాల్లోని దేవతామూర్తుల 58 విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారితో మొదలుపెట్టి మధుర మీనాక్షి, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ, భక్త కన్నప్ప, బాలకుమార స్వామి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, పర్వతవర్షిణి, శ్రీ రామనాథ స్వామి, పెదనాయకీదేవి, ప్రగతీశ్వర, కమలాంబిక దేవతలు ఆలయ గోడలపై కొలువుతీరారు. అదేవిధంగా శ్రీమన్నారాయణుడి దశావతారాలు వస్మిత నాదరస్వామి, అఖిలాండేశ్వరి, బసకంఠేశ్వర, నటరాజ, శివకామదేవి, అరుణాచలేశ్వరుడు, ఉన్నమలైదేవి, శ్రీ మల్లికార్జున స్వామి, మహంకాళి, పాండురంగడు, ధన్వంతర మహర్షి, కుబేరస్వామి, కనకదుర్గాదేవి, ఆది శంకరాచార్యులు, వీరబ్రహ్మేంద్ర స్వామి, జిల్లాకు చెందిన పెంచల నరసింహుడు, ఆది లక్ష్మీదేవి, గోదాదేవి, కైలాసవాసుడు తదితర 58 మంది దేవతామూర్తులు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఉత్తర ముఖంలో శ్రీ సాయినాథుడు, దక్షిణ ముఖంలో ఆంజనేయుడు ఒకరిని ఒకరు చూసుకుంటున్నట్లుగా అద్భుతంగా ఆలయం ఉంటుంది. ఇలాంటి సుందరమయ దృశ్యాన్ని తిలకించి ఆధ్యాత్మికానందం పొందుతున్నారు. నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీయాంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే, శ్రీయాంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే. నమో రమ్యనామం నమో భవపునీతం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం నమో శత్రునాశనకరం ధీరరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో దేవదేవం నమో భక్తరత్నం నమో అభయవరదం నమో పంచవదనం నమో శుభద శుభమంగళం ఆంజనేయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రమ్యనామం నమో భవపునీతం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం నమో శత్రునాశనకరం ధీరరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో దేవదేవం నమో భక్తరత్నం నమో అభయవరదం నమో. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అలరారుతున్న ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి, ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయనే విషయాలు తెలుసుకుందాం. ఇందుకూరుపేట మండలం కొత్తూరులో వెలసిన శ్రీ యోగాంజనేయ స్వామివారి సన్నిధి నెల్లూరు నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంది. అదేవిధంగా ఆటోలు అధికంగానే ఉన్నాయి. 8 నుంచి 10 రూపాయల ఛార్జీ వసూలు చేస్తారు. ద్విచక్ర వాహనంలో అయితే 20 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక ఈ ఆలయంలో నిత్యం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆకు పూజ, పల్లకీ సేవలు వేడుకగా సాగుతున్నాయి. ఇక్కడ పూజల్లో పాల్గొనేవారు ముందుగానే పూజల వివరాల కోసం ఆలయంలో సంప్రదించవచ్చు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం
నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते పేరు ఇందిర అండి. మేము నెల్లూరు నుంచి వస్తున్నాము. ఈ గుడి చాలా ఫేమస్ అండి. మాకు ఎదురుగా సాయిబాబా టెంపుల్ ఉంది. మాకు బాగా నమ్మకం అక్కడ. మా బాబుకి కోరినవన్నీ జరిగాయి. మా బాబుకి మ్యారేజ్ అయినాక అన్నీ చేసాము ఇక్కడ పూజలన్నీ. ఇది ప్రతి వారం మేము ఇక్కడ తప్పకుండా వస్తాము. ఆంజనేయ స్వామి గుడి ఈ ఏరియాలో ఎక్కడ ఇలాంటి గుడి మేము ఎక్కడ చూడలేదు. చాలా ఫేమస్ అండి. చాలా బాగుంది. నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते ఇవండి శ్రీ యోగాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధి విశేషాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఇంతటి ఆహ్లాదకర ఆధ్యాత్మిక ఆలయానికి తరలి వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించుకొని తరిద్దాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ రేపటి మన ఊరి ఆలయ కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.